జాన్వీ కపూర్ బాయ్ ఫ్రెండ్ దేవరా సాంగ్ పైన స్పందన. దేవరా సినిమా నుంచి మూడో సాంగ్ వచ్చింది. అది ఇప్పటికే ట్రెండింగ్ అయిపోతుంది అనమాట. సూపర్ హిట్ అయిపోయింది దావుడి అని చెప్పి. జూనియర్ ఎన్టీఆర్ గారు, జాన్వీ కపూర్ గారు ఇద్దరు పోటాపడి మంచి డ్యాన్స్ చేశారు ఆ సాంగ్లో. కొట్టాల శివ గారు చాలా మంచిగా డిజైన్ చేశారు ఆ సాంగ్ని. చాలా ప్లాన్డ్గా మంచి భారీ సెట్స్లో చేపించారు ఆ సాంగ్ని. అయితే ఈ సాంగ్ ఆల్రెడీ మన చుట్టమల్లి అనే సాంగ్ ఆల్రెడీ అటు బాలీవుడ్లో కూడా హాట్ టాపిక్ అయిపోయింది. జాన్వీ టూ మచ్గా ఎక్స్పోజింగ్ చేసేసింది అది ఇది అని చెప్పి. అయితే ఈ తరుణంలో తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా అని ఉన్నారనమాట. ఆయనతోనే ఆవిడ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు మనకు వార్తలు ఉన్నాయి. మరి అది ఎంతవరకు నిజమనేది తెలియదు. అయితే ఆయనతో కూడా ఎప్పుడూ టెంపుల్ దర్శనానికి వెళ్తూ అలాగే బయట ఎక్కడ తిరిగిన కూడా ఆయనతో తిరుగుతుంది. ఆ ప్రైవేట్ స్పేస్ అంతా కూడా ఆయనతోనే గడుపుతుంది అనమాట. మరి అలాంటి ఆయన దేవరా సాంగ్స్ పైన ఎలాంటి కామెంట్ చేశారు అనేది చూస్తే కనుక, జాన్వీ నాతో అన్నీ షేర్ చేసుకుంటుంది, నా దగ్గర ఏది దాచదు. సో తను ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్స్ చేసినా నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే అది తన ప్యాషన్, మోడలింగ్ అనేది తనకు ఇష్టం. తన తల్లి కోరికను నెరవేర్చాలని చెప్పి తను యాక్టర్ అయింది అంతే తప్ప తనకేదో ఇది కాకుండా తను ఎలా చేసినా నేనేం ఫీల్ అవ్వను. ఎందుకంటే అన్నీ నాకు చెప్పి చేస్తుంది. ఇట్లాంటి క్యారెక్టర్ వచ్చింది నాకు ఆఫర్ అని చెప్పి నాకు చెప్పి చేస్తుంది. అందుకని చెప్పి నేను తనకి చాలా ఫ్రీడమ్ ఇస్తాను. సో తన మీద నాకు చాలా హక్కు ఉంది చెప్పాలంటే. సో అది నాకు మ్యారేజ్ అయినాక ఇంకెక్కువ హక్కు వస్తుంది. సో ఈలోపు తను ఎలాంటి బోల్డ్ క్యారెక్టర్స్ చేసినా, ఎలాంటి సాంగ్స్ చేసినా, అటు మాస్, క్లాస్, హిందీ, బాలీవుడ్, తెలుగు, సౌత్, నార్త్ ఏం చేసినా కూడా నాకు అభ్యంతరం లేదు. తను యాక్టర్గా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటాను. దానికోసం నేను ఎంతైనా సపోర్ట్ ఇస్తానని చెప్పి ఆయన కామెంట్స్ అయితే చేశారు. మరి ఇప్పుడు నిజంగా అటు సౌత్ ఆడియన్సే కానీ, నార్త్ ఆడియన్స్ కానీ అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. సో నిజంగా ఒక బాయ్ ఫ్రెండ్ అనేవాడు ఇంత ఫ్రీడమ్ ఇస్తాడా, అది ఇంత టాప్ హీరోయిన్కి అని చెప్పి. సో ఆవిడ కూడా మితిమీరకుండా యాక్టింగ్ చేసి, మితిమీరకుండా ఎక్స్పోజింగ్ చేసి సినిమాల్లో బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంది. హిందీలో ఇప్పుడు దాకా చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఏది పడకపోయినా తెలుగులో మటుకి ఒక్కసారి క్లిక్ అయిందంటే బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వస్తాయని చెప్పాలి. ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆల్రెడీ రోల్ చేసుకున్నారు కాబట్టి ఆ సినిమాల తర్వాత నెక్స్ట్ ఇంకెంత పెద్ద లెవెల్కి వెళ్తుంది. ఏదైనా తెలుగులోనే తన తల్లికి వచ్చినట్టు ఇక్కడ కూడా అవకాశాలు వస్తాయి అని చెప్పి జాన్వీ కపూర్ ఫ్యాన్స్ అంతా కూడా ఆశపడుతున్నారు. మరి దేవరా చిత్రం ఆమెకు ఎంత బ్రేక్ ఇస్తుంది అనేది సెప్టెంబర్ 27న మనం చూడాలి.